ఇతను తన ఇంట్లో ఒక గోడకు హోల్ పడ్డం గమనించి ఆ రంధ్రం అసలు ఎందుకు పన్నదా అని దాని దగ్గరికి వెళ్లి చూస్తాడు. అవతల వైపేమో ఒక ఇల్లు లాగా ఉంటుంది. అలానే లైట్స్ ఏం లేకుండా చీకటిగా ఉంటుంది. అప్పుడే ఒక వెలుగు అనేది ఇతనికి కనపడుతుంది. ఎవరో ఒక వ్యక్తి డోర్ తెరుచుకొని చిన్నగా వస్తూ ఉంటాడు. సడన్ గా ఒక చిన్న పిల్ల ఆ హోల్ దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇతను చాలా భయపడిపోతాడు. అప్పుడే వాళ్ళ అక్క అక్కడికి వస్తుంది. ఇలా ఈ రూమ్ లో ఒక దెయ్యం ఉంది అని చెబుతాడు. నిజమా వద్దదా అని ఈ అమ్మాయి అతని మాటలు నమ్మదు. నిజం చెప్తున్నా ఎవరు నమ్మట్లేదు కదా అని ఇంకితను ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోతాడు. ఆ రోజు నైట్ నిద్రపోతున్నప్పుడు ఇతనికి ఏవేవో శబ్దాలు వస్తూ ఉంటాయి. వెంటనే నిండా బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాడు. ఇతనికి అయినా సౌండ్స్ వినపడుతుంటే ఇతను చిన్నగా తన బెడ్షీట్ ని తెరిచి చూస్తాడు. వాళ్ళ అక్క దగ్గర ఆ చిన్నపిల్ల దెయ్యము చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది. ఒకసారి ఇతని వైపు చూడంగానే భయపడిపోయి బెడ్షీట్ ఫుల్ గా కప్పుకుంటాడు. మరుసటి రోజు ఇతను తన ఫ్రెండ్స్ ను ఇంటికి తీసుకుని వస్తాడు. అప్పుడు ఇతనికి కొంచెం ధైర్యం అయితే వస్తుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్ తన పక్కన ఉన్నాడు కాబట్టి ధైర్యం చేసి ఆ రంధ్రం దగ్గరికి వచ్చి దాని లోపల చూస్తాడు. ఆ దెయ్యము ఆ రంధ్రం ఎదురుగా ఉండి ఇతను చూసి నవ్వుతుంది. ఈసారి చాలా భయపడిపోతాడు. ఒక వెంటనే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఎందుకు అలా భయపడావని నవ్వుతూ ఉంటాడు. ఇలా ఒక దెయ్యం అయితే ఆ పక్క రూమ్ లో అయితే ఉందిరా అని చెప్తాడు. అరే ఈ కాలం కూడా ఇలాంటి దెయ్యాలు ఇవన్నీ ఉంటాయారా అని ఆ గోడ దగ్గరికి అయితే వెళ్లి ఆ రంధ్రం దగ్గర చేతులు పెట్టి చూపిస్తూ ఉంటాడు. తన కళ్ళతోటి ఆ రంధ్రంలో చూడగానే ఆ చిన్నపిల్ల దెయ్యము ఇతని కన్ను అయితే పొడుస్తుంది. వెంటనే రక్తం కూడా వస్తుంది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ అతని మీద గొడవ పడతాడు. కొడదామని చెయ్యొత్తంగానే వాళ్ళ సిస్టర్ అక్కడికి వస్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్కని చూసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వీళ్ళ అక్క వచ్చేసి ఏమైందిరా అని అడగంగా అవతల వైపు రూమ్ లో ఉన్న దెయ్యమే వాడిని గాయపరిచిందని చెబుతాడు. ఈ అమ్మాయి రంధ్రం దగ్గరికి వెళ్లి చూడంగానే లోపల ఆ చిన్నపిల్ల దెయ్యము ఒక పిల్లవాడిని ఎత్తుకొని ఉంటుంది. అలా చూస్తుండగానే ఆ చిన్న పిల్లవాడిని కొరికేస్తుంది. అది చూసి ఈ అమ్మాయి చాలా భయపడిపోతుంది. ఇలా భయపడుతూ వాళ్ళ తమ్ముడితో లోపల ఒక చిన్నపిల్ల దెయ్యం ఉందని చెబుతుంది. ఆ అమ్మాయి చెప్పే మాటలు వీడైతే అస్సలు పట్టించుకోడు. ఆ చిన్నపిల్ల దెయ్యము ఇతనిలో ప్రవేశించి ఉంటుంది. తర్వాత రోజు నుంచి ఇతనికి నోట్లో నుంచి అయితే బ్లడ్ రావడం అయితే మొదలవుతుంది. అది ఓన్లీ నైట్ టైమే ఇతనికి ఇలా జరుగుతుంది. వాళ్ళ నాయనమ్మ ఈ విషయం తెలుసుకొని అతనికి టాబ్లెట్స్ పాలు ఇవన్నీ తీసుకొని ఇస్తుంది. అవి తాగేసి ఆ టాబ్లెట్స్ వేసుకోమని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ వీళ్ళు పడుకున్నప్పుడు ఏవేవో ఏడుస్తున్న శబ్దాలు అయితే వినపడతాయి. ఏంటిదని ఇద్దరు లేచి కిందున్న ఆ రంధ్రం దగ్గరికి అయితే వెళ్తారు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ ఊళ్ళో చూడంగా దెయ్యం ఫ్లోర్ మీద పడుకొని ఉంటుంది. అండ్ ఎవరో ఇంకొక అతను కూడా ఆ సోఫా మీద పడుకొని ఉంటాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.